నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కుటుంబం అదృశ్యం కలకలం రేపుతోంది. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పని సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. దుకాణాలు అద్దెకు ఇవ్వటం మేము చేసిన తప్ప, ఖాళీ చేయమని అడిగినందుకు చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని, న్యాయం జరగకపోవడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యామని వీడియో పోస్టు ద్వారా తెలిపారు. మా సమస్య పరిష్కారం కాకపోవడంతో సెల్ఫీ వీడియోతో మీ ముందుకు వచ్చాము. మాకు మా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా మా దుకాణంలో అద్దెకు ఉన్నవారే బాధ్యులని చెప్పారు ఆ వీడియోలో. ఇక ముఖ్య గమనికగా ప్రజల దుకాణాలు బాధుడికి ఇచ్చే సమయంలో అన్ని సరిచూసుకొని ఇవ్వాలని కూడా అందులో నాగరాజు విజ్ఞప్తి చేశారు. కుటుంబ జీవనం కోసం దుకాణాలు అద్దెకి ఇస్తే 6 నెలలుగా అద్దె చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, తాజాగా నాగరాజు కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని సమాచారం. కొద్ది రోజుల నుంచి నాగరాజు కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలు తీసి తప్పుగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తారని బెదిరింపులకు దిగారని, న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన నాగరాజు కుటుంబం, అలాగే దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. దుకాణాలు 2022లో నిర్మాణం జరిపితే 2018లో బాడుగుకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని వాపోయారు. కోర్టులో కేసు ఉండడంతో తన ఫిర్యాదులు పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అయితే ఇప్పుడు నాగరాజు వీడియో బయటకు రావడంతో ఇంటి వద్దకు వెళ్ళిన పోలీసులకు ఇంటికి తాళం వేసి ఉండటంతో నాగరాజు కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కట్టించుకుని బాడీకి ఇచ్చుకున్నా, ఆ బాడీకుండగా నన్ను చంపుతప్పుడు బెదిరించుకుంటా 5 నెలల నుంచి బాడీకి లేదు. నేను ఎవరు చెప్పుకోలేకున్నా ఈ నువ్వు బతకాలనిపిస్తుంది. నాకు వాణాలు చంపుతారని భయపడుతున్నాం. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికున్నారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా నన్ను రోడ్డుకి ఎక్కి నన్ను చంపాలని కొట్టాలని వచ్చినారు సార్. నేను ఎందుకు బతుకొని మాకు న్యాయం జరిగేటట్టు లేదు. మేము దుర్మార్గం మంచిగా కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళతో సత్యబాబు మేము మా బతుకు మేము ఏడో వస్తాం సార్. మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు లేదు. మాకు ఇంక చావు ఏరే దారి లేదు సార్. మాకు ఇంక ఇంట్లో ఇల్లుని అంగట్లో నీకుండారు, నన్ను అంగట్లోకి రానికుండారు, కట్టెలు తీసుకుంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు సార్. ఏం సార్ దుర్మార్గం, నేను ఏం చేసినా సార్? నేను రూములు ఇచ్చిన పాపం, వాళ్ళ బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ అడడం పాపమా, నాది ఏమన్నా మీరే చెప్పండి సార్. నాకు 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి టెన్షన్ అయిపోయింది. బయటకు పోవాలంటే ఎమ్మడి పెడుతున్నారు సార్. మంచంలో పెట్టి తిప్పుతున్నాడు సార్. నన్ను మధ్యన ఏం జరుగుతుందో మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్. ఇదే బాధ సార్. ఈ బాధలు పడి, ఈ టెన్షన్ పడి బతికేందుకు బతకాలి సార్ మేము బతకడము? ఓం నమ శివాని ఆ దారి ఇంకా రైలు కిందనో, వంకలో, చెరువులో, డ్యాములో మా బతుకం